దీర్ఘకాలిక దళితుల సమస్యలను వెంటనే దీర్ఘకాలిక దళితుల సమస్యలను వెంటనే దీర్ఘకాలిక దళితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. దళితుల సమస్యలను మండలంలోని దళితుల సమస్యలను జిల్లాలోని దళితుల సమస్యలను పరిష్కరించాలి. దళితుల సమస్య మండలము కలిపూడి గ్రామము తాటిపత్తి సర్వేలో ఉండే భూమి కలిపూడి గ్రామంలో రెడ్లు అడ్డకి చేసుకొని తగిలిన చెట్లు పెట్టేసినారు. మేము పోయి అబ్జెక్షన్ చేస్తే రాత్రితో రాత్రి పోయి చెట్లు పెట్టేసినారు. మేము పాతుంటే మా మీదకి దాడి చేసేదానికి వచ్చినారు. కలెక్టర్ సార్ కాడికి వచ్చినాము, మేడం కాడికి వచ్చినాము, మాట్లాడినాము. మేడం వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. 3 మాటలు అర్జీ ఇచ్చినాము. పెద్ద ఆపరేషన్ చేసుకుని 4 నెలలు అయింది. 4 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నా నేను. ఎవరు పట్టించుకోవటం నా కూలి చేసుకొని బతికేవాళ్ళం మేము. ఆడపోవాలంటే మాకు భయం వేస్తున్నది. మాకు న్యాయం చేయండి మేడం. ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో మొత్తం దళిత వాళ్ళు ఉన్నటువంటి సమస్యలంతా కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీసులో జరుగుతున్నటువంటి ఎస్సీ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడానికి మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా జిల్లాలోని విచ్చినాడికండ్రి మండలం, వెంకటగిరి మండలం, పుత్తూరు మండలం, వడమాలపేట మండలం, తొట్టంపేట మండలం, అదేవిధంగా కేవీపురం మండలం మొత్తం కూడా జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాల నుంచి ఈరోజు దళితులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు దళిత సమస్యలు కూడా ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. మొత్తం కూడా ఈరోజు దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు నిత్యం ఏమంటే ఈరోజు శ్మశానాలు లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. శ్మశానాలు ఉంటే దారి సమస్య కూడా చాలా తీవ్రంగా ఉన్నది. దారులు లేక ఈరోజు కైలు తీసుకుని శవాన్ని తీసే పరిస్థితి ఉంది. అదేవిధంగా భూ సమస్యలు ఈరోజు భూస్వాములంతా కూడా దళితుల భూములు ఆక్రమించుకొని ఈరోజు వాళ్ళకు ఇబ్బందులు పెడుతున్నారు. అట్లాంటి సమస్యలు కూడా గతంలో కూడా అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా మండల తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చినా ఈరోజు ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా ఈ యొక్క వచ్చినటువంటి విజయవాడ నుంచి వచ్చినటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు మా సమస్యలంతా ఆలకించి దళిత సమస్యలు వెంటనే పరిష్కరించాలని కేవీపీఎస్గా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఉన్నటువంటి దళిత వాళ్ళు ఇప్పటిక్కడ మౌలిక వసతులు లేక, రోడ్లు లేక, డ్రైనేజ్ కాలువలు లేక అనేటువంటి సమస్యలు కూడా ఈరోజు ఉన్నాయి. అందుకోసం వాటిని కూడా పరిష్కరించాలి. ఈరోజు దళితులపైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి. మొన్న వెంకటగిరి మండలంలోని ఈరోజు ఎస్ఐ ఈరోజు ఒక వేమయ్య అనే వ్యక్తి పైన ఈరోజు దాడి చేసి మొత్తం కూడా ఆసుపత్రి పాలు చేశారు. అట్లాంటి ఎస్ఐ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అట్లాంటి దళితుల సమస్యలు అనేకమైన జిల్లాలో కూడా దళితుల మీద దాడులు జరుగుతున్నది. అందుకోసం ఎస్సీ కమిషన్ గారు ఇవన్నీ పరిశీలించి మొత్తం కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రియమైన మిత్రులారా, ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఎన్నో సంవత్సరాల నుంచి మా దళితుల యొక్క సమస్యలు తీరడం లేదు. ఉదాహరణకి బిఎన్ కండ్రిగ మండలంలో వందలాది ఎకరాలున్న రెడ్లు నాయుళ్ళు ఆధీనంలో భూములు ఉన్నాయి. హరిజన గిరిజనుల భూములని కొల్లగొట్టి వాళ్ళు దొంగ పట్టాలు చేసుకుంటారు. రెండోది తొట్టంపేట మండలంలో కల్లిపూడి గ్రామంలో ఒక దళితులు తాతల ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూమిలో దౌర్జన్యంగా తగిలిన చెట్లు పెట్టి అక్కడ దళితులను వస్తే చంపేస్తామని భయపెడుతున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా పూడి గ్రామంలో కూడా, తొట్టంపేట మండలం పూడి గ్రామంలో కూడా దళిత ఎస్టీల భూముల్ని అగ్రకులస్తులు దౌర్జన్యం చేసి వాళ్ళ భూముల్లో సాగు చేసి వాళ్ళ భూములు గడకు రానికుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామాల్లోనూ దళితులకు అన్యాయం జరుగుతున్నదే తప్ప న్యాయం జరగలేదు. ఇలాంటి బాధల కోసం ఈరోజు కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషనర్ని కలవాలని మేము ఈరోజు అందరం కలిసి రావడం జరిగింది. కేవీపీఎస్ ఆధ్వర్యంలో మేము కలెక్టర్ ఆఫీస్ చేరుకున్నాం. పేరు ఒడ్డిపల్లి చంగయ్య, CITU తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు జిల్లాలో ఉండేటటువంటి దళితులు, అణగారి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ప్రధానంగా ఈ జిల్లాలో చూసినప్పుడు దళితులపైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడలేదు. ఉదాహరణకి వెంకటగిరి మండలం చూస్తే, వెంకటగిరి మండలం పాలకొండ సత్రం విలేజ్లో ఒక దళితుడు వేమయ్య అనే దళితుడిని పోలీసులు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ పిలిపించుకుని అతి దారుణంగా, కిరాతకంగా హింసించి కొట్టారు. అతను ఆసుపత్రి పాలయ్యాడు. ఎమ్మెల్సీ అయింది, వచ్చి రిపోర్ట్ తీసుకున్నారు. కానీ ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. ఎందుకు చేయలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దళితులకు ఈ విధమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి. అంటే కాకి యూనిఫామ్ వేసుకుంటే వాళ్ళకి ఏమైనా చట్టానికి అతీతులు అవుతారా? చట్టం అనేది అందరికీ సమానం కదా. కాబట్టి
దళితుల మీద దాడికి పాల్పోయినటువంటి ఎస్ఐ అయితేనేమి, ఇంకా ఇతర పోలీసులు అయితేనేమి, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, వాళ్ళ మీద ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అలాగే కాంపాళం 25 వెంకటగిరి మున్సిపాలిటీ కాంపాళం 25వ వార్డులో ఒక దళితుడు లంకా చెంచుకుమార్ అనే దళితుడిని పోయిన జాతరలు 2024లో జాతర జరిగితే ఆ జాతరలో అతి దారుణంగా కిరాతకంగా 15 మంది పోలీసులు కొట్టి అతన్ని ఆసుపత్రి పాలు చేశారు. ప్రాణాపాయ స్థితిలో అతను ఉన్నాడు. ఇప్పటికి 16 నెలలైంది. వెంటనే దళిత సంఘాలు అనేక ఆందోళన కార్యక్రమాలు చేసిన తర్వాత అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, సిఐ గారు, తహసీల్దార్ వీళ్ళందరూ వచ్చి దళిత సంఘాల నాయకులతో చర్చలు జరిపి మేము ఈ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పారు. ఆ దళితుడికి మా వల్ల పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి, మేము ఆ దళితుడికి 2 ఎకరాల భూమి ఇస్తాం, అలాగే ఉద్యోగం ఇస్తాం, అతనికి ఆసుపత్రికి కావాల్సినటువంటి వైద్య ఖర్చులన్నిటి కూడా భరిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి 16 నెలలు గడిచింది. ఇప్పటి వరకు ఆ దళితుడికి న్యాయం జరగలేదు. ఇంతవరకు కేసు కూడా నమోదు చేయలేదు. కాబట్టి ఇటువంటి దాడులు, దౌర్జన్యాలు దళితుల మీద జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి చట్టం వాళ్ళ పెత్తందారులకి, అగ్రకుల పెత్తందారులకి చుట్టంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఆ దళితులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే పెట్లూరు గ్రామం, వెంకటగిరి మండలం పెట్లూరు గ్రామంలో చూసినప్పుడు ఒక దళితుడు, పెట్లూరు వెంకటయ్య అనే దళితుడి భూమిని 2 సంవత్సరాల క్రితం అగ్రకుల పెత్తందారులు ఆక్రమణ చేసుకొని రికార్డులు కూడా ట్యాంపరింగ్ చేసి 1B అట్లాగే 10(1) వీటన్నిటి కూడా మార్పించేసుకొని ఆ భూముల జోలికి కూడా ఈ దళితుడిని రానికుండా చేసి ఈ దళితుడు మండల స్థాయి అధికారుల చుట్టూ, జిల్లా స్థాయి అధికారుల చుట్టూ, ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్న ఆ దళితుడికి ఇంతవరకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి. అట్లాగే పెట్లూరు గ్రామ పంచాయతీ పరిధి సర్వే నంబర్ 12(1)లో గత 2.5 సంవత్సరం నుంచి దళితులు అక్కడ నివాసాలు ఉంటున్నారు. వాళ్ళ మీద అక్కడ ఉండేటటువంటి రాజకీయ పెత్తందారులు కక్ష కట్టి ఈ దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, అక్రమమైన కేసులు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అనేక దఫాలుగా మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులకి ఇస్తూనే పోతున్నాం. తప్పుడు కేసులు పెట్టేటటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి. తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు. అది రిజర్వ్ ఫారెస్ట్ అని పక్కాగా జాయింట్ సర్వే జరిపి అది రెవెన్యూ రికార్డుల ప్రకారం మేతపరంబోకు 520 ఎకరాలు ఉంది. మేతపరంబోకు పక్కా ఎవిడెన్స్ ఉంది. కాబట్టి ఇటువంటి రాజకీయ పలుకుబడితో దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, అక్రమ పద్ధతిలో రికార్డు ట్యాంపరింగ్ అన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ఈ అధికారులు, ఇప్పుడు వచ్చినటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు వెంటనే చొరవ చూపి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. జిల్లాలో ఉండే దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.